30.34 kgs ఉన్నాయి. 10.34 పెట్టడం తీయడం ఇదే పని అయితే. Hey guys, this is Praveen and welcome to my channel. చూసేద్దాం. సో ఇవాళ వీడియో ఏంటంటే మేము యూఎస్కి ఒక 42 kgs పార్సల్ పంపిస్తున్నాం అనమాట మా చెల్లి కోసం. సో మేము ఏమేమి ప్యాక్ చేసాము, ఎలా ప్యాక్ చేసాము, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చాము అండ్ పార్సల్ ఎలా పంపించాము, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎలా ప్యాక్ చేసాము, ఎలా పంపించాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఏ కొరియర్ సర్వీస్ వాడాము అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్లీ మనకి చిక్కడపల్లిలో బందర్ మిఠాయి షాప్ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాము. అక్కడ కొంచెం షాపింగ్ చేసేది ఉండే. ఇక్కడ నుంచి మేము ఏమేమి తీసుకున్నామంటే పూతరేకులు తీసుకున్నాము అండ్ సమ్ నమ్కీన్ అలా తీసుకున్నాము. దెన్ వీ కేమ్ టు స్టీల్ షాప్. అక్కడ స్టీల్ సామాన్ కొంచెం కాస్ట్లీ కదా, ఇక్కడైతే కొంచెం అఫోర్డబుల్ రేట్లో వస్తాయి అని చెప్పేసి ఇక్కడ స్టీల్ సామాన్ తీసుకోవడానికి ఈ షాప్కి అయితే వచ్చేసాము. ఇది లోకల్ షాప్ అనమాట, చిక్కడపల్లిలోనే. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో చాలా స్టీల్ షాప్స్ ఉంటాయి. ఆ స్టీల్ షాప్స్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామంటే ఈ ఇడ్లీ కుక్కర్ ఒకటి తీసుకున్నాము. దీంతో పాటు టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, టీ ఫిల్టర్ చేసేవి, అది తీసుకున్నాము. అండ్ చపాతీకి పుల్కాస్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది కదా జాలీలాగా, అది ఒకటి తీసుకున్నాము. అండ్ ఫుడ్ తినడానికి ఇంకో కొన్ని ప్లేట్స్ తీసుకున్నాము, పెద్ద సైజ్ ప్లేట్స్. అండ్ చిన్న చిన్న బౌల్స్ కూడా ఒక 3-4 సెట్ వస్తాయి కదా, అలాంటి బౌల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా చాలా చాలా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. స్పాచులాస్ అవన్నీ తీసుకున్నాము స్టీల్వి. ఇంకా మమ్మీ ఇంట్లో చేసే స్పైసెస్ ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేసేసింది. అండ్ మాకు తెలిసిన కొరియర్ సర్వీస్ వాళ్ళు ఒకరు ఉన్నారు. సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ఇలా నీట్గా అన్నీ ప్యాక్ చేసేస్తారనమాట. అన్నీ ప్యాక్ చేసి వాళ్ళే ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఎండ్లో ఇస్తాను. సో వీళ్ళు 2-3 లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ చేస్తారనమాట. ఇది జస్ట్ ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్యాకింగ్. ఇలా అన్నీ నీట్గా ప్యాక్ చేసేస్తారు వాళ్ళే. సో పికిల్స్, ఆయిల్స్, గీ లాంటివి ఏమన్నా ఉంటే 3 లేయర్స్ ఆఫ్ ప్యాక్ చేస్తారు. నార్మల్గా ఏదైనా డ్రై ఐటమ్ ఉంటే 1 or 2 లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ చేసేస్తారనమాట. అండ్ వాళ్ళు ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్స్ మీద దాని లోపల ఏమేమి ఉంది అనేది మనం ఇలా నీట్గా రాసేసుకుంటే తర్వాత ఓపెన్ చేసే వాళ్ళప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సో వెన్ ఎవర్ యూర్ సెండింగ్ ఎనీ ప్యాకేజ్ ఎనీవేర్ అబ్రాడ్, ఇలా ప్యాక్ చేసిన తర్వాత దాని మీద నేమ్స్ అవి నీట్గా రాసేసుకోండి. సో ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తారు. సో మనం అన్నీ చూసుకోవాలన్నమాట, ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఒక లిస్ట్ రాసి పెట్టేసుకోవాలి మనం కూడా. వాళ్ళు కూడా రాసుకుంటారు, మనం కూడా సేఫ్ సైడ్ కోసం ఒక లిస్ట్ లాగా రాసి పెట్టేసుకోవాలి మనం ఏమేమి పంపిస్తున్నాము అనేది. సో మేము కొన్ని క్లోత్స్ కూడా పంపిస్తుండే, ఇండియన్ క్లోత్స్, కొన్ని శారీస్ అండ్ ఇండియన్ సూట్స్ కూడా పంపిస్తుండే. సో అవే ఇక్కడ ఒక సపరేట్ బాక్స్లో ప్యాక్ చేస్తారనమాట. ఎందుకంటే బై ఛాన్స్ ఆయిల్స్ ఏమైనా లీక్ అయినా కూడా ఈ బాక్స్కి ఏం డ్యామేజ్ అవ్వద్దని చెప్పేసి ఇది సపరేట్ క్లోత్స్ అన్నీ ఒక సపరేట్ బాక్స్లో. అండ్ స్పైసెస్, కిచెన్ ఐటమ్స్, మిగతావన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో సపరేట్గా ప్యాక్ చేసేసారు. రంజాన్ టైంలో మనకి యూఎస్కి పంపించడానికి హలీం ప్యాక్స్ దొరుకుతాయి. అది 1 month వరకు తినచ్చు అనమాట మనము. సో అవి పంపించాము. అండ్ స్పైసెస్, ఇవి నమ్కీన్, అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బౌల్స్, అది పంపించాము. అండ్ ఇడ్లీ పిండి కూడా పంపించాము. ఇడ్లీ పిండి, దోశ పిండి, అదేంటంటే ఆల్రెడీ జస్ట్ అది వాటర్లో మిక్స్ చేసి ఇడ్లీలో దోశలు వేసేసుకోవడమే. అది హోమ్ మేడ్ మమ్మీ చేసింది అనమాట. సో ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే ఇక్కడ పంపించేస్తున్నాము. వాళ్ళు ఈ సపరేట్ కార్డ్బోర్డ్ బాక్స్లో నీట్గా సెట్ అయ్యేటట్టు ఇప్పుడు ఫస్ట్ దీంట్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫెసిలిటీ సెంటర్కి వెళ్ళాక ఇవన్నీ బబుల్ ర్యాప్ కూడా చేశారు కొన్ని. ఎందుకంటే మా చెల్లికి అక్కడ తీసుకునేటప్పుడు కొన్ని బబుల్ ర్యాప్ అయ్యి ఉండే అనమాట. సో వీళ్ళు మాకు ఆల్రెడీ చెప్పారు ఇలా బబుల్ ర్యాప్ చేయిస్తారు అని. సో ఇది గీ, దోశ పిండి, ఇలాంటివన్నీ పంప్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ ప్లేట్స్, కాఫీ టీ ఫిల్టర్స్,
ఆల్రెడీ లాస్ట్ టైం డిసెంబర్లో తను ఇక్కడ నుంచి ఒకసారి విజిట్కి వచ్చి వెళ్ళింది. బట్ అప్పుడు వెయిట్ సరిపోక కొన్ని ఐటమ్స్ పంపించలేదు. సో ఆ కొన్ని ఐటమ్స్ పంపించి కొంచెం ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు పార్సల్ పంపిస్తున్నాం అనమాట. సో ఇది చపాతీ పుల్కాస్ చేసుకునే ఫిల్టర్ అనమాట. ఇది శ్రీ బాలాజీ అని ఒక మిఠాయి షాప్ ఉంటుంది ఇక్కడ, అక్కడ మిక్చర్ తీసుకున్నాము. అండ్ ఇది ఇంకేదో పార్సల్ అనమాట. ఇది స్వీట్ షాప్, స్టార్టింగ్లో చూపించాను కదా బందర్ మిఠాయి షాప్లో, అక్కడ స్వీట్స్ అనమాట. స్వీట్స్ కూడా 2-3 టైప్స్ తీసుకున్నాము, మిక్చర్ కూడా 2-3 టైప్స్ తీసుకున్నాము. అండ్ చికెన్ మసాలా అక్కడ ప్రాపర్గా దొరకట్లేదంట, మ్యారినేట్ చేయడానికి దొరుకుతుంది కానీ మనకి ఎవరెస్ట్ లాంటి టేస్ట్ రావట్లేదు అని చెప్పేసి చికెన్ మసాలా అండ్ రసం పౌడర్ పంపించాము. ఇది ఇంకొక హలీం ప్యాక్, 2 kgs హలీం పంపించామన్నమాట. అండ్ చిల్లీ పౌడర్, పసుపు అండ్ డ్రై స్పైసెస్ ఇలాంటివి. అండ్ ఈ టీ పౌడర్ కూడా పంపించాము. అక్కడ టీ పౌడర్ ఇదే బ్రాండ్ తీసుకున్నా కూడా అంత టేస్ట్ రావట్లేదంట, మేబీ మిల్క్ ప్రాబ్లమ్ మరి ఏంటో తెలియదు కానీ. సో ఒక టీ ప్యాక్ అండ్ ఇంకా మ్యాగీ ప్యాకెట్స్, చిల్లీ పౌడర్, డ్రై చిల్లీస్, ఇది మ్యాంగో పికిల్స్, మనకి ప్రియా మ్యాంగో పికిల్స్, ప్రియా టమాటో పికిల్స్, మ్యాంగో పికిల్స్ ఉంటాయి కదా, అవి 2 పికిల్ బాటిల్స్ 2 పంపించాము. అండ్ ఇది చిన్న ఇడ్లీ కుక్కర్, జస్ట్ ఒక 6 or 8 ఇడ్లీస్ వచ్చే అంత ఇడ్లీ కుక్కర్ అనమాట. చిన్నది కావాలనింది, సో చిన్నది పంపించేస్తున్నాము. అండ్ దీస్ ఆర్ డ్రై చిల్లీస్, మనము తడకాలో వేసుకుంటాం కదా డ్రై చిల్లీస్, అవి. ఇవి ప్లేట్స్ అనమాట. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసేస్తున్నారు వాళ్ళు. ఇంకా డ్రై రోస్టెడ్ పీనట్స్ ఇలాంటివన్నీ చాలా పంపించాము. అవన్నీ ఆ వైట్ కవర్స్లో ఉన్నాయి కదా, అవన్నీ అవే. సో వాళ్ళు ఇలా నీట్గా అన్నీ బాక్స్లో ఫిట్ చేసేసి బాక్స్ ప్యాక్ చేసేస్తారనమాట. సో వాళ్ళు మన కళ్ళ ముందే ఇలా వెయిట్ మెషిన్ ఆన్ చేసి వెయిట్ చూపిస్తారు, మనకి ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు యాక్చువల్ వెయిట్ మెషిన్లో పెట్టి చూపిస్తారు. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ 30.34 kgs అయ్యింది. అండ్ ఇవి బట్టలు అన్నీ ఒక దాంట్లో పెట్టామన్నాం కదా, అది కూడా సపరేట్గా వెయిట్ చూస్తున్నారు. అది 10.34 kgs ఉంది. సో వాళ్ళు మన కళ్ళ ముందే ఇలా వెయిట్ చూపించి తీసుకెళ్తారు. అండ్ వాళ్ళ ఫెసిలిటీకి వెళ్ళాక ఇలా బబుల్ ర్యాప్ చేసి పంపించారు. ఈ పార్సల్ మేము ఫాస్ట్ షిప్పింగ్ చేసాము, ఎక్స్ప్రెస్ షిప్పింగ్. సో 3 days పట్టింది. సండే పార్సల్ చేస్తే వెనస్డే వరకు వెళ్ళిపోయింది. ఈ కొరియర్ సర్వీస్ వాళ్ళ పేరు అభి ఎక్స్ప్రెస్. వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ మేము 42 kgs పంపించాము. టోటల్ 680 rupees per kg పడింది. సో టోటల్ మాకు 28,500 rupees అయింది మొత్తం ఈ పార్సల్ చేయడానికి, జస్ట్ షిప్పింగ్ కాస్ట్ మాత్రమే. So that's all for this video guys. I hope you liked it. Please subscribe to the channel, click the bell icon, like and share. Thank you. Bye bye.